ఎస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఎంఎస్ వర్డ్. అంటే ఎంఎస్ వర్డ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ, దీని టోటల్గా మనకు ఎంఎస్ వర్డ్ యొక్క ఎన్విరాన్మెంట్గా చెప్పుకుంటాం. దిస్ ఆర్ ఆల్ కంప్లీట్ ఈ ఎంఎస్ వర్డ్ యొక్క ఎన్విరాన్మెంట్ ఇదంతా. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇదంతా ఎన్విరాన్మెంట్ గా మనము చెప్పుకుంటాం అన్నమాట. దిస్ ఆల్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇక్కడ మీరు కనిపిస్తాయి ఇదంతా. ఓకే, సో ఇది ఇలా టోటల్ గా దీని ఎన్విరాన్మెంట్. అంటే ఎంఎస్ వర్డ్ అనేది మనకు ఆ, ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో, వెన్ యూఆర్ స్టార్టింగ్ ద ఎంఎస్ వర్డ్ అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో, స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు స్క్రీన్ కనిపిస్తుందో దాని మొత్తాన్ని మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ గా చెప్పుకుంటాం. అయితే ఇందులో ఏముంటుంది యాక్చువల్గా? సో ఎప్పుడైతే మీరు ఎంఎస్ వర్డ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ మనకు టూ విండోస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. వెన్ యు ఆర్ స్టార్ట్ ద ఎంఎస్ వర్డ్, ఇట్స్ అపియర్ టూ విండోస్. ఇందులో మనకు ఈ బ్లాంక్ ఇక్కడ వైట్ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ పేజ్ ఏరియా. టోటల్గా ఇక్కడ మీకు ఏదైతే ఈ పేజ్ ఏరియా కనిపిస్తుందో ఇదంతా మనకి ఏమని చెప్పడం జరుగుతుందంటే డాక్యుమెంట్ విండో. సో దీన్ని మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే నవ్ వీఆర్ ట్రైంగ్ టు కాల్ ద డాక్యుమెంట్ విండో. సో ఇక్కడ ఆఫ్టర్ స్టార్టింగ్ ఎంఎస్ వర్డ్, ఓకే, ఇట్స్ అపియర్ టూ విండోస్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అప్లికేషన్ విండో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ విండో అనేది ఉంటుంది. అప్లికేషన్ విండో, అనదర్ వన్ డాక్యుమెంట్ విండో అని చెప్పేసి టూ విండోస్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే మనకు ఈ వైట్ ఏరియా కనిపిస్తుందో, ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ వైట్ ఏరియా అనేది కనిపిస్తుందో, దిస్ కంప్లీట్ ఏరియా జస్ట్ వీఆర్ కాలింగ్ ద వర్క్ ఏరియా లేదా డాక్యుమెంట్ విండో అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్. మరి ఈ రిమైనింగ్ ఏరియాను మనం ఏమని చెప్పడం జరుగుతుంది? ఇక్కడ ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి కదా. సో దిస్ వన్ వాట్ యాక్చువల్లీ వీఆర్ ట్రైంగ్ టు కాల్. సో దాన్ని మనము ఏమని కాల్ చేయడం జరుగుతుంది. సో దీని టోటల్గా మనకు అప్లికేషన్ విండో అని చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ విండో అంటాం. అంటే ద ఆల్ సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అప్లికేషన్ విండో. అంటే టోటల్గా సాఫ్ట్వేర్కు సంబంధించిన ప్రతి ఫీచరు, ప్రతి కమాండ్ ఈ అప్లికేషన్ విండోలోనే ఉంటుంది. ఈవెన్ దో వర్క్ ఏరియాను క్రియేట్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా మనకు అప్లికేషన్ విండో ద్వారానే పాసిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళేసి ఈ న్యూ తీసుకొని ఇక్కడ క్లోజ్ అన్నారనుకోండి, ఇక్కడ మీకు ఉంటుంది సింపుల్గా క్లోజ్ అంటే మనకు డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. న్యూ అంటే ఇక్కడ మీరు కొత్త డాక్యుమెంట్ను క్రియేట్ చేయొచ్చు. న్యూ అనేది కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, క్లోజ్ చేయడం, సేవ్ చేయడం, ఓపెన్ చేయడం. దిస్ ఆల్ ద అంటే డాక్యుమెంట్ ఏదైతే ఇందాక నేను చూపించానో ఆ డాక్యుమెంట్ను సేవ్ చేయడం కావచ్చు, క్లోజ్ చేయడం కావచ్చు, ప్రింట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ మనకు ఈ అప్లికేషన్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఏమని చెప్తున్నామంటే సాఫ్ట్వేర్కు సంబంధించిన ప్రతి కమాండ్, ప్రతి ఫీచరు ఈ అప్లికేషన్ విండోలో అవైలబుల్లో ఉంటుంది. అయితే ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇవంటే అప్లికేషన్ విండో టూల్ బార్స్ పైన. సో ఇక్కడ మీకు అప్లికేషన్ విండో టూల్ బార్స్ అనేటి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ అప్లికేషన్ టూల్ బార్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంటాయంటే టైటిల్ బార్ అనే ఒకటి ఉంటుంది, దాని తర్వాత మెనూ బార్ ఉంటుంది, దాని తర్వాత ఆప్షన్ బార్ లేదా ఆప్షన్ రిబ్బన్ అని కూడా అనవచ్చు. ఓకే, దాన్ని మనము ఆప్షన్ రిబ్బన్ అని కూడా అంటాం. సో ఇలా మనకు టూల్. అంతేకాకుండా రూలర్స్ ఉంటాయి.
దాని తర్వాత స్టేటస్ బార్ ఉంటుంది, స్క్రోల్ బార్ ఉంటుంది, దాని తర్వాత స్టేటస్ బార్ కూడా ఉంటుంది. సో ఇలా మీకు డిఫరెంట్ టూల్ బార్స్ అనేటివి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూద్దాం మనం వన్ బై వన్. సో ఇక్కడ టైటిల్ బార్ అనేది ఏంటిది ఇక్కడ అంటే దిస్ ఈస్ ద టైటిల్. ఇక్కడ మీకు టైటిల్ చూపెడుతుంది, డాక్యుమెంట్ యొక్క టైటిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ 1 అని చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ టైటిల్, డాక్యుమెంట్ టైటిల్. మనం ప్రజెంట్ గా వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ యొక్క టైటిల్ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 అని అలా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ టైటిల్ బార్. సో డాక్యుమెంట్ యొక్క టైటిల్ ని చెప్తుంది. అంతేకాకుండా మనకు కొన్ని షార్ట్ కట్ కమాండ్స్, స్టాండర్డ్ కమాండ్స్ కూడా అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది, యూజర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓకే, యూజర్ లాగిన్ డీటెయిల్స్ లాంటివి, ఇలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఈ టైటిల్ బార్ పైన ఇక్కడ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని విండో కంట్రోల్ బటన్స్ అంటారు. క్లోజ్ బటను, ఇక్కడ రీస్టోర్ బటను, మినిమైజ్ బటన్ అనేటివి ఉంటాయి. సో వీటిని మనకేంటిదంటే సింపుల్గా మనకు విండో కంట్రోల్ బటన్స్ అంటారు. అవి కూడా మనకు టైటిల్ బార్ మీద అవైలబుల్లో ఉంటాయి. సో అది మనకి ఇక్కడ సింపుల్గా టైటిల్ బార్. మరి నెక్స్ట్ బార్ ఏంటిది? ఇక్కడ మెనూ బార్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నది మెనూ బార్. సో ఏంటిది? ఇక్కడ ఫైలు, హోము, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. దిస్ ఆర్ ఆల్ ద కంప్లీట్ మెనూ బార్. అయితే ఈ మెనూకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మెనూ అనేది మనకుందో ఆ మెనూకు సంబంధించిన ఆప్షన్స్, సో వాటిని ఆప్షన్ బార్. ఆ మెనూ రిలవెంట్ ఆప్షన్స్ అనేవి, ఆ మెనూలో ఏ కమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ చూపించేదాన్ని మెనూ రిబ్బన్ అనొచ్చు, లేదా మెనూస్ ఆప్షన్ బార్ అని కూడా మనము చెప్పచ్చు. సో అదే ఇక్కడ మీకు కనిపిస్తున్న అనదర్ బార్ వచ్చేసి ఇక్కడ మెనూ బారు, ఆప్షన్ బారు లేదా ఆప్షన్ రిబ్బన్ అనొచ్చు. అంటే ఈ మెనూ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్రతి మెనూకు ఒక అంటే దాని రిలవెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అంటే ఫైల్ను మీరు సింపుల్గా ఫైల్ మెనూ తీసుకుంటే ఈ ఫైల్ను క్రియేట్ చేయడము, క్లోజ్ చేయడము, ప్రింట్ చేయడము, సో ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా హోమ్ తీసుకుంటే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్. ఇన్సర్ట్ అనుకోండి, మీరు ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడము, చార్ట్ని ఇన్సర్ట్ చేయడము, ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయడము, ఇలాంటి కమాండ్స్ ఉంటాయి. డిజైన్ కొంచెం ఇంటరాక్టివ్గా ప్రజెంట్ చేయడం, పేజీకి సంబంధించిన లేఅవుట్, పేజీకి సంబంధించిన మార్జిన్స్, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఈ రిఫరెన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫుట్ నోటు, ఎండ్ నోటు, ఇలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మెయిల్ మర్చ్, రివ్యూ కమాండ్స్, వ్యూ కమాండ్స్, ఇలా ఈ మెనూ ప్రతి మెనూకు దాని రిలవెంట్ ఆప్షన్స్ అనేటివి ఈ రిబ్బన్ ద్వారా మనకు డిస్ప్లే చేస్తాయి. సో అలా మీకు ఈ ఆప్షన్స్ అనేవి జనరల్గా ఇక్కడ అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఇందులో రిలవెంట్. ఇప్పుడు ఇన్సర్ట్ తీసుకుంటే ఇన్సర్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఇన్సర్ట్ తీసుకుంటే ఆ ఇన్సర్ట్ రిలవెంట్, ఇన్సర్ట్ పిక్చరు, షేపు, ఐకాను, స్మార్ట్ ఆబ్జెక్ట్, చార్ట్, ఇలాంటివన్నీ. అదేవిధంగా డిజైన్ అనుకోండి, డిజైన్ రిలవెంట్, థీమ్స్ అండ్ కొన్ని మనకు థీమ్స్ ఇక్కడ చూడండి, థీమ్స్ ఉన్నాయి. ఓకే, టెంప్లెట్స్ అనేటివి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పేజ్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయడం, బార్డర్ యాడ్ చేయడం, ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇలా ప్రతి మెనూ మీకు ఏంటిదంటే దానికి ఇండివిజువల్గా దానికి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ రిలవెంట్ ఆప్షన్స్ అనేటివి ఈ రిబ్బన్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే రూలర్స్, ఇది మనకు రూలర్ బార్ అంటారు. మన డాక్యుమెంట్ యొక్క వర్క్ ఏరియా లెంత్ చూపిస్తుంది. వాటి ద్వారా అంటే మార్జిన్ ఎక్కడ వరకు, ఇదంతా మార్జిన్ ఏరియా. కంటెంట్ చూడండి, ఈ మార్జిన్ తర్వాతనే మన కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు యాడ్ అవుతుంది. అలానే బాటంలో కూడా మీకు అలానే ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి స్టార్టెడ్ హియర్. సో బాటంలో కూడా మీకు ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 ఇంచెస్ తర్వాత ఇక్కడ మీకు ఎండ్ అవుతుంది. సో ఇలా మీకు మార్జిన్స్ ఇవన్నీ మీకు ఈ రూలర్స్ దగ్గర మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఈ సైడ్స్ లో అబ్జర్వ్ చేస్తే దీన్ని మనము స్క్రోల్ బార్ ఇక్కడ ఉంది చూడండి.
ఇక్కడ స్క్రోలింగ్ చేయడానికి యాక్చువల్గా ఆప్షన్ అనేది ఉంటుంది. ఇలా స్క్రోల్ చేయొచ్చు అప్ అండ్ డౌన్. ఇక్కడ బాటంలో వచ్చేసి మనకు స్టేటస్ బార్ ఉంటుంది. డాక్యుమెంట్ యొక్క స్టేటస్ని చెప్తుంది. అంటే టోటల్గా మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి, ప్రజెంట్గా మనం ఏ పేజ్లో పనిచేస్తున్నాం, మనం పనిచేస్తున్న పేజీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఇలా కంప్లీట్గా ఆ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇక్కడ రైట్ సైడ్లో తీసుకుంటే పేజీ యొక్క వీవింగ్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఆ డాక్యుమెంట్ ఏ టైప్లో మనం వ్యూ చేస్తున్నాం, రీడింగ్ మోడ్లోనా లేకుంటే లేఅవుట్ మోడ్లోనా వెబ్ మోడ్లోనా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. దీని ద్వారా మీకు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనేది చేయొచ్చు. సో అలా ఈ టోటల్ టూల్ బార్స్ అనేవి ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో దీని యొక్క సింపుల్గా ఏంటంటే వీటిని తెలుసుకోవడం వలన మనకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్టికులర్ లేఅవుట్కు సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ మనకు. సో టైటిల్ బార్ ఏం చేస్తుంది, మెనూ బార్ ఏముంటున్నాయి, ఈ రిబ్బన్ ఆప్షన్స్ రిబ్బన్లో ఏవి అవైలబుల్లో ఉంటాయి, స్టేటస్ బార్ ఏం చేస్తుంది, స్క్రోల్ బార్ ఏం చేస్తుంది, రూలర్ గైడ్స్ ఆ రూలర్స్ అనేటివి ఎలా హెల్ప్ అవుతాయి, ఇలాంటివన్నీ మనకు దీని ద్వారా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది విండోస్, అప్లికేషన్ విండో అండ్ డాక్యుమెంట్ విండో. అప్లికేషన్ విండో అనేది మనకు సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రతి ఫీచరు అప్లికేషన్ విండోలో అవైలబుల్లో ఉంటుంది. డాక్యుమెంట్ విండో అనేది సింపుల్గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే వర్క్ ఏరియా. ఇది ఒక వర్క్ ఏరియా. సింపుల్గా ఏంటంటే డాక్యుమెంట్ విండో ఇస్ నథింగ్ బట్ ఏ వర్క్ ఏరియా. ఇది ఒక వర్క్ ఏరియా. సో ఎలాంటి వర్క్ అయినా మనకి ఏంటిదంటే ఈ డాక్యుమెంట్ విండోలోనే మాత్రం మనం చేయాల్సిన అవసరం. సో దిస్ ఇస్ ద సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ what is application window and a document window. And also after starting MS Word, so what are the environment it's appear, so in that what are the menu bars are available, so that one we are simply discussing in this session. Thank you.